వచ్చింది, వీడిని ఇష్టపడింది ఆయన, వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు. అంటే ఎవరన్నా అన్నారో మీరు మీతో, లేకపోతే మీరు అనుకుంటున్నారు అట్లా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని? మీరు కూడా ఒక ఆడపిల్ల మీద అలిగేషన్ చేసినట్టే. ఇప్పుడు ఆమె చేసిన ఎలిగేషన్ కాదు ఇక్కడ, మా వాడిని బాగా ఇష్టపడిందని చెప్పడానికి చెప్పా. అతను వదిలిపెట్టి, బాయ్ ఫ్రెండ్ని వదిలిపెట్టి మీ అబ్బాయి, ఆ అబ్బాయినో ఈ అమ్మాయిని అల్లరి చేయటం కాదు. నేనేమి వేరే చేశారు అంటలా. ఇప్పుడు నేను మిమ్మల్ని కాసేపు ఇష్టపడవచ్చు, మీకన్నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన తగిలితే ఆయన ఇష్టపడవచ్చు. ఫ్రెండ్ గానా ఇంకో రకంగానే కాదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతవరకే, నేనే ఎలిగేట్ చేయట్లా. అంటే మీ వాడు జూనియర్ ఇంజనీరింగ్లో, ఆ అమ్మాయి సెకండ్ ఇయర్ ఉంటే మీ అబ్బాయి ఫస్ట్ ఇయర్లో ఉండి ఉంటాడు బహుశా. అంతే, వయసులో కూడా 2 ఏళ్ళు చిన్నవాడు. ఆల్రెడీ ఆమెకి వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అది వదిలేండి. అసలు అది వదిలిపెట్టి మరి మీ అబ్బాయిని ఆ అమ్మాయికి ఎవరున్నారు అనేది నన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇక్కడ. అసలు అది వదిలేయండి, అసలు ఆ సబ్జెక్టే వదిలేయండి. ఎవరో చెప్పిన మాటలేని మనం మాట్లాడుకోవటం అదే నేను కరెక్ట్ కాదు, అది కూడా నేను సమర్థించడం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ అమ్మాయి ఇనెలిజిబుల్ ఫెలో అంటే నీకు సరిపడవాడు కాదు. ఓకే ఓకే, నీకు సమకాలికుడు కాదు, నీ అంత తెలియగలవాడు కాదు, నీ అంత వయసోడు కాదు, నీ అంత చదువుడు కాదు. మరి ఆమె ఏమి, వాళ్ళు ఏ క్వాలిటీస్ చూసి ఇష్టపడిందో నాకు తెలియదు, ఇష్టపడింది. మీకు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారన్న విషయం వీళ్ళిద్దరూ కలిసి పెనమలూరులో మా మేనల్లుడి ఇంటికాడ వీళ్ళు స్టే చేశారు. ఓకే, చేసినప్పుడు వీళ్ళిద్దరు గదిలో ఉండి మరి అది ఉండటం వలన వాళ్ళు ఎలిగేట్ చేశారు, మీ వాడు తప్పు చేస్తున్నాడు, వేరే అమ్మాయిని గదిలో పెట్టుకున్నాడు అని. అంటే ఎవరో ఏంటని అప్పుడు ఆరా వచ్చింది. చెప్పాడు వీడు ఫ్రాంక్గా, నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ఆమెనే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. ఓకే, అప్పుడే పెళ్ళేంటయా, నీకు నిండా 18 ఏళ్ళు నిండలేదు, ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు, ఇప్పుడు మేము లవ్ ఏంటి, నేను చదువుకోమని పంపాము, చదువుకో ఫస్ట్, తర్వాత చదువయ్యాక ఆలోచిద్దాం అని చెప్పి. ఓకే, అప్పుడే సూసైడ్ అటెంప్ట్ చేశాడా? అప్పుడు కాదు సూసైడ్. ఓకే, నేను దాదాపు 5-6 ఏళ్ళు ఈ సంబంధం వద్దని అపోజ్ చేసి ఆపా. ఓకే, ఆపితే చెప్పా కదా ఇందాక, ఆ పాప చదువుకుంది, ఈడు ఫోటోగ్రఫీకి వెళ్ళాడు వైజాగ్ సత్యానంద్ సార్ దగ్గరికి. ఓకే, అయిపోయింది. ఆయన రికమెండ్ చేసి ఏదో సినిమాల్లో కూడా రికమెండ్ చేశారు, సినిమా ఆఫర్లో వస్తున్నాయి. ఓకే, అప్పుడు వచ్చారు 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ. అంటే చదువు అయిపోయినప్పుడు అడిగితేనేమో అలా చెప్పాం కదా, చదువు అయిపోయాక 3 ఏళ్ళ తర్వాత ప్రపోజల్ వస్తే కూడా మళ్ళీ పోస్ట్పోన్ చేశా, వద్దనే మీరు వద్దని. ఓకే, అది మర్యాదకరమైన సమాధానం చెప్పాలి కాబట్టి నేనేం చెప్పానంటే, మా అమ్మాయి కూడా ఉంది, మా అమ్మాయి పెళ్ళయ్యాక, అది పెద్దది 6 ఏళ్ళు, ఆమె పెళ్ళయ్యాక నేను వీళ్ళ పెళ్లి చేస్తానని చెప్పాను మా అయ్యంకుడి గారికి కానీ పాపకు కానీ. మళ్ళీ పాపం దాంట్లో వాళ్ళు ఏం తగాదా పడలేదు, సరే అట్లాగే కానివ్వండి అన్నారు. మళ్ళీ 3 ఏళ్ళు గడిచింది, నేను మ్యారేజ్, ఆ పాప పెళ్ళి అవ్వాల, నేను మ్యారేజ్ సంగతి ఎత్తాను. వీడు తరచూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ ఊరు వాళ్ళ ఇంటికి వెళ్ళటం రావటం, వీళ్ళు కలవటం అనేది మాత్రం మానలా. నేనేమనుకున్నానంటే వీళ్ళు గ్యాప్ వస్తే విడిపోతారు అనుకున్నా, కానీ స్ట్రాంగ్ అయ్యారు. ఓకే, అటాచ్మెంట్లో స్ట్రాంగ్ అయ్యారు. అయ్యి మళ్ళీ ప్రపోజల్ పెట్టారు. పెడితే నేను మా వాడికి చెప్పా, వద్దు మనకొద్దు, నాకు కరెక్ట్ అనిపించలేదు, ఆల్రెడీ అక్కయ్య గారు అమ్మాయి ఉంది కదా, మాట్లాడాము, నువ్వు ఆ అమ్మాయిని చేసుకో, లేదా అమ్మాయి కదంటే పోనీ ఇంకొక అమ్మాయో లేదా ఆగు, అసలు సినిమాల్లో యాక్ట్ చేస్తానంటున్నావు, కొన్నాళ్ళు ఆగు, ఆ అమ్మాయి వద్దంటే, ఇది మేము చూసిన సంబంధం వద్దంటే ఆగమన్నాం. కాదు నేను గౌతమినే చేసుకుంటాను అన్నాడు. నేను మాట ఇచ్చాను, నేను మోసం చేయను, ఆమె నా లైఫ్ పార్ట్నర్, నేను వేరే వాళ్ళని ఊహించుకోలేకపోతున్నాను. వాళ్ళు తీసుకెళ్ళి బతిమాలారు మా సిస్టర్ వాళ్ళు, కాలేజీలో ఏదో జరుగుతూ ఉంటాయ్యా, రియల్ లైఫ్కి వచ్చేపాటికి రియల్గా ఉండాలి, నువ్వు కుటుంబాలు కుటుంబ బరువులు కుటుంబాలు ఉన్నాయి, ఇక్కడ కుటుంబాలు కలవాలి కాబట్టి నువ్వు కూడా చేసుకో అని చెప్పారు. వీడిని తీసుకెళ్ళి 6 రోజులకు వాళ్ళు క్లాస్ తీసుకున్న చివరికి 6వ రోజు కోడీడు, నేను ఆ అమ్మాయిని మోసం చేయను, నేను మాట ఇచ్చాను, నేను ఆ అమ్మాయినే చేసుకుంటా గౌతమిని అని చెప్పి వచ్చేసాడు. ఓకే, వచ్చేసి మా దగ్గర
ప్రపోజల్ పెట్టాడు. నేను అసలు ఏమి ఎరగనట్టుగా వెళ్ళిపోతున్నా. గమనించాడు. ఈడు ఆ అమ్మాయి ఏం మాట్లాడుకున్నారో లేకపోతే ఏం ఆలోచనలు చేశారో నాకైతే ఏం తెలియదు, కానీ స్లీపింగ్ పిల్స్ మింగాడు. ఓకే. నేను లేగట్లా, ఒక రోజంతా అయిపోయింది లేగట్లా. ఏంటని చూస్తే వీడు స్పృహలో లేడు. సిరి హాస్పిటల్ ఏలూరు అని డాక్టర్ సాయి గారి దగ్గర ఇతను అడ్మిట్ చేసాం. అడ్మిట్ చేస్తే ఒక 4-5 రోజుల తర్వాత నార్మల్ అయ్యాడు. ఇంటికి తీసుకొచ్చాం. వాళ్ళు వచ్చారు చూడటానికి ఈ అబ్బాయిని. మా ఇంటికి కూడా వచ్చారు. ఏమండి వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, దాంట్లో మా పాత్ర ఏం లేదు కదా, అట్లా మీ పాత్ర లేదు, ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామని వాళ్ళ పేరెంట్స్ అన్నారు. నేను ఇంతకుముందు చెప్పిన సమాధానం చెప్పలేకపోయా వాయిదాకి. ఎందుకంటే ఇటు క్లియర్గా చెప్పేస్తున్నాడుగా, అసలు ఆ అమ్మాయి లేకపోతే నేను బతకనని చెప్తున్నాడు. ఇక నేనేం చేయను, అల్టిమేట్గా నాకేమో ఇష్టం లేకపోయినా కూడా పెళ్లి ఒప్పుకోవాల్సి వచ్చింది. అంటే సేమ్ కమ్యూనిటీ అండి మీరు వాళ్ళు? మా ఈయంకుడు గారు చౌదరీస్ అండి. ఓకే. మా మిస్సెస్ చెప్పాలంటే జమీందారులు. ఓకే. బ్రిటిష్ వాళ్ళ టైంలో 1947కు ముందే బస్సులు నడిపారు. ఎవరు? మా మామగారు ఫ్యామిలీ. ఓకే. ఎర్రంకయ్య గారు, అయినంపూడి ఎర్రంకయ్య గారు అంటే విజయవాడ నిర్మాణూరు వాళ్ళది ఫేమస్ జమీందారులు. 100 ఎకరాల పొలం, ఆస్తులు బెదవాళ్ళు. బస్సులు అంటే ఏం బస్సులు అనుకుంటున్నారు? పొగ బస్సులు. బొగ్గేస్తే నడిచే బస్సులు. బొగ్గేస్తే నడుస్తాయి ఆ బస్సులు. దానికి మెడ్రాస్ మెకానిక్ రావాలి. ఆ రోజులు మనుషులు వాళ్ళు, ఆ ఫ్యామిలీ. కేసినేని కాకాని కూడా అప్పుడు బస్సులు ఉన్నారు కాదు సార్. కేసినేని, కాకాని, బోగాని, ఈ కమ్మోరంతా ఈ మధ్య సంగతి సార్. మా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ 1947కే వాళ్ళు బాగా అడ్వాన్స్డ్ ఫ్యామిలీ. బస్సులు కొని తిప్పే ఫ్యామిలీ, కాంట్రాక్టులు చేసే ఫ్యామిలీ, ఆ రోజుల్లో కాంట్రాక్ట్స్. సో నేను ఆ లెక్క వస్తే నేను చిన్నకమ్మండి. మాది కాకాని వెంకటరత్నం గారి ఫ్యామిలీ. కాకాని వెంకటరత్నం గారు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినా ₹1 తీసుకోలేదు. ఆయనకున్న 4 ఎకరాల ఆస్తి చివరిదాకా. వెంకటరత్నం గారు మినిస్టర్ చేసినా ఏం చేసినా ఆస్తి